హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే కరెంట్ అఫైర్స్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని చూద్దాం. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, కింది వాటిలో కాస్ట్ ఆఫ్ లివింగ్ సిటీ ర్యాంకింగ్ 2024కి సంబంధించి సరైంది. ఏ, మొదటి ర్యాంకు హాంకాంగ్కు వచ్చింది. బి, 2, 3, 4, 5 స్థానాల్లో సింగపూర్, జ్యూరిచ్, జెనీవా, బసెల్స్ నిలిచాయి. సి, భారత్ నుంచి ముంబై 136, ఢిల్లీ 164, చెన్నై 189వ స్థానంలో నిలిచాయి. డి, ఆసియాలో ముంబై 21, ఢిల్లీ 30 స్థానాల్లో నిలిచాయి. ఆన్సర్ ఏబిసిడి అన్నీ సరైనవే. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ పరీక్ష సంస్థ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సంస్కరణలకు ఎవరి అధ్యక్షతన 7గురితో కమిటీని ఇటీవల కేంద్రం ఏర్పాటు చేసింది. 1, రణదీప్ గులేరియా, 2, కె రాధాకృష్ణన్, 3, కస్తూరి రంగన్, 4, కె రామమూర్తి. ఆన్సర్ ఆప్షన్ 2, కె రాధాకృష్ణన్. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ నూతన డైరెక్టర్ ఎవరు? 1, ప్రదీప్ సింగ్ ఖరోలా, 2, రంజిత్ సింగ్ ఖరోలా, 3, సుబోధ్ నైని, 4, పార్థసారథి. ఆన్సర్ ఆప్షన్ 1, ప్రదీప్ సింగ్ ఖరోలా. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భారత పర్యటన సందర్భంగా ఏ సంవత్సరం నాటి భారత్ బంగ్లా జలాల ఒప్పందాన్ని కొనసాగించాలని నిర్ణయించారు? 1, 1998, 2, 1997, 3, 1996, 4, 1995. ఆన్సర్ 1996. అలాగే ఫిఫ్త్ క్వశ్చన్, యుఎన్హెచ్సిఆర్ యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్ గ్లోబల్ గుడ్విల్ అంబాసిడర్గా నియమితులైన బ్రిటిష్ నటుడు ఎవరు? 1, జూడ్ లా, 2, లియామ్ నీసన్, 3, మాథ్యూ లూయిస్, 4, థియో జేమ్స్. ఆన్సర్ థియో జేమ్స్. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, ఇటీవల బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది? 1, ఇండియా, 2, చైనా, 3, రష్యా, 4, బ్రెజిల్. ఆన్సర్ రష్యా. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరైంది? నాటో నూతన సెక్రటరీ జనరల్గా మార్క్ రుట్టే 2024 అక్టోబర్ నుంచి నియమితులయ్యారు. బి, మార్క్ నార్వే దేశానికి చెందినవారు. సి, నాటో కూటమి 1949లో ఏర్పాటైంది. ప్రధాన కార్యాలయం బ్రసెల్స్, బెల్జియంలో ఉంది. డి, నాటోలో 32వ సభ్యదేశం స్వీడన్ 2024లో చేరింది. 31వ సభ్యదేశంగా ఫిన్లాండ్ 2023. ఆన్సర్ ఆప్షన్ 2, ఏసిడి మాత్రమే సరైనవి. మార్క్ రుట్టే నెదర్లాండ్స్కు చెందినవాడు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ ఫ్లై ఆన్ ది ఆర్బీఐ వాల్ యాన్ ఇన్సైడర్ వ్యూ ఆఫ్ ది సెంట్రల్ బ్యాంక్ పుస్తక రచయిత? అల్ఫానా కిలావాలా, రంగరాజన్, అమితాబ్ కాంత్, శక్తికాంత దాస్. ఆన్సర్ అల్ఫానా కిలావాలా. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరైంది? ఏ, 2024కి 23 మంది రచయితలను యువ పురస్కార్ అవార్డులను కేంద్ర సాహిత్య అకాడమీ ప్రకటించింది. బి, తెలంగాణలోని నిజామాబాద్కు చెందిన రమేష్ కార్తిక్ నాయర్కు యువ పురస్కారం వచ్చింది. సి, రమేష్ కార్తిక్ నాయర్ గిరిజనుల జీవితగాథలపై డావ్లో అనే కథ సంకలనం రచించారు. డి, ఆంధ్రప్రదేశ్కు చెందిన చంద్రశేఖర్ ఆజాద్ రాసిన మాయాలోకం నవలకు బాల సాహిత్య పురస్కారం వచ్చింది. ఆన్సర్ ఏబిసిడి అన్నీ సరైనవే. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, యుఎన్ఓ నివేదిక ప్రకారం 2023 నుంచి 2024 మే వరకు ప్రపంచవ్యాప్తంగా ఎన్ని మిలియన్ల మంది పునరావాసాన్ని కోల్పోయారు? 1, 140, 2, 160, 3, 120, 4, 80. ఆన్సర్ 120 మిలియన్ల మంది పునరావాసాన్ని కోల్పోయారు.
అలాగే నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. కింది వాటిని జతపరచండి. వ్యక్తి, పదవి. 1 ఆర్మీ వైస్ చీఫ్, 2 ఆర్మీ చీఫ్, 3 నేవీ వైస్ అడ్మిరల్, 4 నేవీ చీఫ్. ఏ ఎన్ఎస్ రాజసుబ్రమణి, బి ఉపేంద్ర ద్వివేది, సి కృష్ణస్వామినాథన్, డి దినేష్ కుమార్ త్రిపాఠి. ఆన్సర్ ఆప్షన్ 1 A1 B2 C3 D4. ఆర్మీ వైస్ చీఫ్ ఎన్ఎస్ రాజసుబ్రమణి, ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది, నేవీ వైస్ అడ్మిరల్ కృష్ణస్వామినాథన్, నేవీ చీఫ్ దినేష్ కుమార్ త్రిపాఠి. అలాగే నెక్స్ట్ వరల్డ్ క్రాఫ్ట్ కౌన్సిల్ WCC ఇటీవల భారతదేశంలో ఏ నగరాన్ని వరల్డ్ క్రాఫ్ట్ సిటీగా గుర్తించింది? 1 వారణాసి, 2 శ్రీనగర్, 3 ముంబై, 4 వరంగల్. ఆన్సర్ ఆప్షన్ 2 శ్రీనగర్. గతంలో అయితే భారత నుంచి ఇండియా నుండి జైపూర్, ములప్పురం, మైసూరుకు ఈ గౌరవం దక్కింది. నెక్స్ట్ క్వశ్చన్. ఈడ్ ఫైండ్స్ ఏ హోమ్ పుస్తక రచయిత. చిన్నపిల్లల గురించి తెలిపే పుస్తకం. 1 ఆలియా భట్, 2 దీపికా పడుకునే, 3 మాధురి దీక్షిత్, 4 కృతి సనన్. ఆన్సర్ ఆలియా భట్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్. గేట్వేస్ టు ది సీ హిస్టారిక్ ఫోర్ట్స్ అండ్ డాక్స్ ఆఫ్ ముంబై రీజియన్ పుస్తకాన్ని ఇటీవల ఎవరు విడుదల చేశారు? 1 రమేష్ బయాస్, 2 శ్రీధరన్ పిల్లై, 3 ఆనందీబెన్ పటేల్, 4 మహమ్మద్ ఆరిఫ్. ఆన్సర్ రమేష్ బయాస్. నెక్స్ట్ క్వశ్చన్. భారత్లో ఏ దేశ రాయబారిగా లోక్ దర్శన్ రెగ్మి నియమితులయ్యారు? 1 భూటాన్, 2 మయన్మార్, 3 శ్రీలంక, 4 నేపాల్. ఆన్సర్ నేపాల్. నెక్స్ట్ క్వశ్చన్. భారత్కు చెందిన ఎవరికి నెల్సన్ మండేలా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వచ్చింది? 1 వినోద్ గనట్రా, 2 అరవింద్ గనట్రా, 3 ప్రసాద్ రావు, 4 ఇమ్మినాథ్ శర్మ. ఆన్సర్ వినోద్ గనట్రా. నెక్స్ట్ 18వ లోక్సభ స్పీకర్గా నియమితులైన ఓం బిర్లా రాజస్థాన్లోని ఏ నియోజకవర్గానికి చెందినవారు? 1 కోటా, 2 జైపూర్ రూరల్, 3 చూరు, 4 బికనీర్. ఆన్సర్ కోటా. క్వశ్చన్. 2024 ఆర్చరీ వరల్డ్ కప్లో భారత్ 1 స్వర్ణం, 1 రజతం, 2 కాంస్య పతకాలు నెగ్గింది. అయితే వరల్డ్ కప్ ఏ దేశంలో జరిగింది? 1 అమెరికా, 2 ఫ్రాన్స్, 3 తుర్కియే, 4 జర్మనీ. ఆన్సర్ తుర్కియే. ఇవి ఫ్రెండ్స్ టుడే కరెంట్ అఫైర్స్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.